నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలు క్రైమ్ సంస్థ సహకారంతో మదనపల్లి పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని హోప్ మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలో హోప్ మున్సిపల్ హై స్కూల్ నందు బాలల హక్కులపై అవగాహన కార్యక్రమంతో పాటు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా వరకు బాలికలు వివిధ కారణాల వల్ల బడికి దూరమై వివాహం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని మరియు పట్టణాల్లో వివాహం జరగక ముందే పంచాయతీరాజ్ శాఖలో పెళ్లి నమోదు చేసుకునేలా జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా మన ఫోర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వారోత్సవాలు చేస్తున్నారు. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు. అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగింది. బాలల హక్కుల గురించి పిల్లలకు తెలియజేయడము, తర్వాత వాటిని ఎలా పరిరక్షించుకోవాలా, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల ఉపాధ్యాయుల బాధ్యత గురించి తెలియజేయడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు కాబట్టి ఏ దేశంలో అయితే పౌరులు మంచి వాతావరణంలో పెరుగుతారో ఆ దేశమే అభివృద్ధి చెందుతుంది అనేది మనందరూ కలిసిన విషయము. పిల్లల హక్కులు విషయంలో చూస్తే ముఖ్యంగా మొదటి హక్కు ఏమనంటే ఉచిత విద్య, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు తప్పనిసరిగా పిల్లల పాఠశాలలో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సత్ప్రవర్తన అనేది నేర్చుకుంటారు కాబట్టి చెడు మార్గాలు పట్టే అవకాశము ఉండదు. ఆ తర్వాత పై చదువులు కావాలంటే వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్లకున్న తెలివిని బట్టి పై చదువులు జరుగుతాయి. అంటే ఈ వయసులోనే వాళ్ళు మంచి చెడు అనేది తెలుసుకోగలుగుతారు. పిల్లల ప్రవర్తన ముఖ్యంగా తల్లిదండ్రులు, ఇంటి వాతావరణము, స్కూల్ వాతావరణము, సమాజం వీటి మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా లింగ వివక్ష అనేది చూపడం వల్ల పిల్లల్లో చాలా మంది అమ్మాయిలు చదువుకోవడానికి ముందుకు రారు. వచ్చినప్పటికీ 14 సంవత్సరాల్లోపు పెళ్లి చేసేయడం లాంటిది జరుగుతూ ఉంది. ఇంకా మగపిల్లలు కొంత బాల కార్మికులుగా మారడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మనం చూసినాము ఈ నిర్భయ కేసులో కూడా ఢిల్లీలో వాడు 14 సంవత్సరాల లోపు వయసున్న పిల్లడు ఎంత భయంకరంగా ప్రవర్తించినాడో. మరి అలాంటి ప్రవర్తన పిల్లలు ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళు మంచి వాతావరణంలో పెరగకపోతుంది. పిల్లల్ని సున్నితంగా పెంచాలా, వాళ్ళ హక్కులు తెలియజేయాలా, వాళ్ళ బాధ్యతలు కూడా తెలియజేయాలా. ఒక విద్యార్థి సరిగా లేనప్పుడు, సత్ప్రవర్తన లేనప్పుడు దానివల్ల సమాజానికి ఎంత చెడు జరుగుతుంది, మన కుటుంబానికి ఎంత చెడు జరుగుతుంది అన్న విషయాన్ని కూడా చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫోర్డ్ మరియు క్రై సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమాన్ని మూడో రోజులో ఈరోజు కోటపల్లి నిర్వహించడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలల హక్కులు బాలలు వినియోగించుకోవాలా సంపూర్ణంగా. ప్రతి విద్యార్థి చదువుకోవాలా. బాల కార్మికులు, బాల్య వివాహాలు జరిగినటువంటి నూతన నవ సమాజ నిర్మాణం కోసం మనం అందరం కృషి చేయాలా. దీంట్లో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర వహించాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా బాల్య వివాహాలు నిర్మూలించడంలో ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి బాల కార్మికులు లేకుండా బాల్య వివాహాలు జరగకుండా వార్డు స్థాయిలో కానీ గ్రామ పరిధిలో కానీ జరిగే ప్రతి ఒక్క వివాహాన్ని కూడా ఆ కార్యాలయాల్లో నమోదు చేసి బాల్య వివాహాలు జరిగినటువంటి
సమాజానికి నిర్మాణానికి అధికార యంత్రాంగం పంచాయతీరాజ్ వ్యవస్థ తోడ్పడుతుందని మేము విశ్వాసంగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని 20 తేదీ వరకు నిర్వహించి 20 తేదీ కూడా ఘనంగా మంచి కార్యక్రమం